మీరా ఫోన్ చేస్తుందేంటి? శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పడానికా? సమీరా, అనన్య, దర్శన్ నన్ను చూసేశాడు. ఏంటి సమీరా, ఏం చెప్తున్నావు నువ్వు? దర్శన్ నిన్ను చూడమేంటి? అవును అనన్య, అసలు ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమీరా, అసలు నువ్వెక్కడున్నావు? దర్శన్ నిన్ను ఎక్కడ చూశాడు? ఈ రోజు శ్రీరామనవమి కదా అని దర్శన్ బాగుండాలని మొక్కుకోవడానికి రామాలయానికి వచ్చాను అనన్య. అయ్యో సమీరా, నీకేమైనా పిచ్చా బెర్రా? నేను నీకు చెప్పిందేంటి, నువ్వు చేస్తుందేంటి? నిన్ను బయటికి రావద్దు, దర్శన్ గంట పడద్దు అంటే తన దృష్టిలో ఇప్పుడు నువ్వు చచ్చిపోయావని భగవద్గీతలో ఘంటసాల రేంజ్లో నీకు చెప్తే ఆ మాటని ఇంత లైట్ తీసుకుంటావేంటి? ఒక్క 1 వీక్ నువ్వు హౌస్ అరెస్ట్ అయి ఉండలేకపోయావా? నువ్వు చచ్చిపోవటానికి కారణం శరణ్య అని దర్శన్ నమ్మేశాడు కాబట్టి ఆ మొగుడు పెళ్లాల మధ్య దూరం పెరగటానికి బలమైన కంటెంట్ దొరికింది. ఇప్పుడు ఆ కంటెంట్ ని నువ్వే నాశనం చేసేటట్టున్నావు. సారీ అనన్య, ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదని చెప్తున్నాను కదా. అనుకోవాలి, ఒకరిని నమ్మించాలి, నాటకాలు ఆడాలి అనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. చూడు సమీరా, నేనిలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు. నేనిదంతా చేస్తుంది నీ జీవితం కోసమే. నువ్వు దర్శన్ కలకాలం హ్యాపీగా బతకటం కోసం. ఐ నో అనన్య, యాక్చువల్ గా దర్శన్ నన్ను చూశాడని చెప్పాను కదా, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నేను దర్శన్ కి కనిపించకుండా హైడ్ అయిపోయాను. ఆ తర్వాత తనకేమీ నేను కనిపించలేదు. సరే అయితే ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. దర్శన్ శరణ్య మధ్య ఉన్న గ్యాప్ ఆల్రెడీ పాకానికొచ్చింది. అతి తొందరలోనే విషయం విడాకుల వరకు వచ్చేస్తుంది. వన్స్ వాళ్ళు విడిపోయారంటే. సారీ సమీరా, ఐఎమ్ సో సారీ. తప్పు చేశాను. ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ పట్ల ఒక రాక్షసుల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించు సమీరా. ప్రేమంటే మనం బాగుండడం కాదు, మనం ప్రేమించిన వాళ్ళు కూడా బాగుండాలని నువ్వు ఆలోచించిన తీరు చాలా గొప్పది సమీరా. అంత గొప్ప నీ మనసుని అర్థం చేసుకోలేకపోయాను. కోపంలో చేయి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు. దయచేసి ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు. నేను నీకోసమే బతుకున్నాను. నువ్వంటే నాకు ప్రాణం సమీరా. ఈ ఊపిరిన్నంత వరకు నువ్వు నా గుండెల్లోనే ఉంటావు. ఆ రోజు అమ్మ మాట విని శరణ్య మెడలో తాళి కట్టాను. కానీ నీ మీద నాకు ద్వేషం, కోపం లేదు సమీరా. నన్ను నమ్ము సమీరా, నన్ను నమ్ము. నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను బతకలేను సమీరా. శరణ్య, ఏంటత్తయ్య గారు? దర్శన్ ఎక్కడమ్మా? ఇప్పుడే ఇటెల్లారు అత్తయ్య గారు. ఇటు వెళ్ళాడా? నేను ఇటే వచ్చాను కదమ్మా, నాకు కనిపించలేదు కదా. సరే, ఏదో పనుందని చెప్పాడు కదా, అట్నుంచటే వెళ్ళిపోయి ఉంటాళ్లే, పర్వాలేదు. అమ్మ శరణ్య, ఏదైతేనే నువ్వు దర్శన్ కలిసి కూర్చుని సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
సమీర ఇక్కడుందేంటి? తను చనిపోలేదా? అమ్మా ఆనందభైరవ్ గారు, ఇదిగోనమ్మా స్వామివారి ప్రసాదం తలంబ్రాలు కూడాను. అమ్మా ఎప్పటిలాగే సీతారాముల వారి కళ్యాణం ఈ ఏడు కూడా మీ కుటుంబ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిందమ్మా. ఆ సీతారాముల వారి కటాక్షం